తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పవు. కొంత మానసిక అశాంతితో ఈ వారం అంతా కూడా గడుస్తుంది. ఆరోగ్యం విషయంలోనూ కుటుంబ సభ్యుల మధ్య కొంతవరకు ఈ వారం ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. కానీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, కుటుంబ సభ్యులతోటి వాగ్వివాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించడం చాలా మంచిది. అనుకున్న ఆదాయం సమయానికి చేతికి అందక ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. భార్యాభర్తల మధ్య కొన్ని అపార్థాలు కూడా నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయం పట్ల కూడా ధనురాశి వివాహితులు జాగ్రత్త వహించాలి. కొన్ని సమస్యల పరిష్కారానికై స్నేహితులను కానీ తెలిసిన వారిని కానీ ఆశ్రయిస్తారు. విలువైనటువంటి సామాగ్రి మరింత జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా మంచిది. ధార్మిక కార్యక్రమాలు చేపట్టి కొంతవరకు ఉపశమనాన్ని కూడా పొందుతారు. ముఖ్య నిర్ణయాలలో తొందరపాటు తడబాటు వద్దని చెప్పవచ్చు. చేసేది చేయాలి, ఫలితం పట్టించుకోకూడదు అన్న వైపుగా వీరి ఆలోచనలు కొనసాగినప్పటికీ కూడా ఏది ఏమైనప్పటికీ కూడా ఫలితాన్ని మనమే అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఇక వ్యాపార ఉద్యోగ వర్గాల వరకు ఒత్తిళ్లు సమస్యలు పెరిగినప్పటికీ కూడా వారు తొణకక బెనకక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడం వల్ల విజయాలను సాధిస్తారు. ఎవరైతే ఆత్మవిశ్వాసం లోపిస్తుందో అటువంటి వారికి మాత్రం వృత్తి వ్యాపార వర్గాల వరకు ఇబ్బందులు తప్పవు. డాక్టర్సు లాయర్సు మరింత శ్రమిస్తే కానీ ఆశించినటువంటి ఫలితాలు సాధించలేరు. ఇక దక్షిణ దిశ వైపు ఈ వారం ప్రయాణాలు అనుకూలిస్తాయి. పరిహార విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి నిత్యం కూడా నవగ్రహ స్తోత్రాలు పాటించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. ఆత్మీయులు స్నేహితులు వీరి పట్ల ఆప్యాయతను చూపుతారు. సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా మకర రాశి వారికి లభిస్తాయి. రాబడి కూడా ఆశాజనకంగా ఉంటుంది. వీరి జీవితాశయం నెరవేరి ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగుతారు. అనుకున్న కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వివాహాది శుభకార్యాలకు కూడా హాజరవుతారు. కాంట్రాక్ట్ రంగం వరకు విశేషమైన అభివృద్ధి కూడా కనిపిస్తుంది. వాహన గృహయోగ సూచనలు. వ్యాపార ఉద్యోగుల వరకు ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఒత్తిళ్లు వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యలు తగ్గడం చేత వీరికి ఊరట కూడా లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు కళాకారులకు సన్మానాలు పురస్కారాలు. మకర రాశి వారు ఈ వారం పశ్చిమ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు విజయాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారిని ప్రతి నిత్యం పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం వీరికి ఈ వారం అంతా కూడా శ్రేయస్కరమని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చిత్ర విచిత్రమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. ఆర్థిక విషయాల్లో కూడా ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. కార్య జయం కూడా అధికంగా ఉంటుంది. ముందడుగు వేసి కొన్ని నిర్ణయాలు కూడా ఈ వారం ఈ రాశి వారు తీసుకుంటారు. ప్రత్యర్థులు సైతం వీరికి అనుకూలంగా మారి చేయూతను అందిస్తారు. వాహన కుటుంబ సౌఖ్యం కూడా ఈ రాశి వారికి ఉంటుంది. వివాహాది శుభకార్యాలు నిర్వహించడం కానీ లేదా దీనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం కానీ చేస్తారు. వ్యాపార ఉద్యోగ వర్గాల వారు మరింతగా పుంజుకుంటారు. ఉద్యోగ వర్గాల వారు తమ ఆధిక్యతను అన్ని రంగాల్లో కూడా నిలుపుకుంటారు. శాస్త్రవేత్తలకు వైద్య నిపుణులకు మంచి పేరు ప్రతిష్టలు కూడా దక్కుతాయని చెప్పవచ్చు. కుంభరాశి వారు ఎవరైతే ఉత్తర దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఎంతటి వారైనా సరే చాకచక్యంగా వ్యవహరించి తమ తెలివితేటలతోటి వాక్చాతుర్యంతో తమ దారిలోకి తెచ్చుకుంటారు. అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. పలుకుబడి సంఘంలో గౌరవం కూడా పెరుగుతుంది. కాంట్రాక్ట్ రంగం వారు కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు మంచి ఫలితాలు సాధిస్తారు. వృత్తి వ్యాపార వర్గాల వరకు ఈ వారం సజావుగా సాగుతుంది. అదేవిధంగా కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఇబ్బందుల నుంచి బయటపడతారు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,